నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం. సువాసనలకు మారుపేరిన మల్లెపూలు మన పెరట్లోనే కాదు వాణిజ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మల్లెపూల సాగు లాభదాయకమైనది మరియు చాలా సులభం కూడా. అయితే ఈ వీడియోలో మనం మల్లెపూలలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా సాగు చేయాలి అనే విషయాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మల్లెపూల రకాలు. మల్లెపూలలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. వాటిలో ఒకటి గుండు మల్లి. ఇది ఎక్కువగా కనిపించి మరియు బాగా ప్రాచుర్యం పొందిన మల్లె రకం. దీని పూలు గుండ్రంగా తెల్లగా ఎంతో సువాసనతో ఉంటాయి. ఇక పూజలకు దండలకు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. ఇది పొదలా పెరుగుతుంది. ఇక తర్వాత మల్లె జాజి మల్లె. దీని పూలు గుండు మల్లి కంటే కొంచెం చిన్నవిగా నక్షత్ర ఆకారంలో ఉంటాయి. సువాసన గుండు మల్లికి దగ్గరగా ఉంటుంది. ఇది తీగలా పాకుతుంది. తర్వాతది సన్నజాజి. ఇది వాణిజ్యపరంగా ఎక్కువగా సాగు చేసే రకం. దీని పూలు పెద్దవిగా పొడవుగా ఉంటాయి. సువాసన చాలా తీక్షణంగా ఉంటుంది. ఇక పెర్ఫ్యూమ్ల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కూడా తీగలాగా పెరుగుతుంది. తర్వాతది బోడి మల్లి. దీని పూలు కూడా తెల్లగా మంచి సువాసనతో ఉంటాయి. ఇది పొదలా పెరుగుతుంది. మరొకటి నైట్ బ్లూమింగ్ జాస్మిన్. దీన్ని రాత్రి జాజి అని కూడా అంటారు. ఇది మల్లె జాతికి చెందినది కాకపోయినప్పటికీ దాని సువాసన వల్ల మల్లెపూలగానే పరిగణిస్తారు. దీని పూలు రాత్రిపూట వికసించి ఆ ప్రాంతం అంతా సువాసనతో నింపుతాయి. ఇది పొదలుగా లేదా చిన్న చెట్టులాగా కూడా పెరుగుతుంది. ఇక మల్లెపూల సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాం. మల్లెపూల సాగుకు కొన్ని ప్రాథమిక విషయాలు పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది నేల మరియు వాతావరణం. అయితే మల్లెపూలకు మంచి నీటి పారుదల ఉన్న సారవంతమైన లోమ్ నేలలు అనుకూలం. నేల pH 6.5 నుంచి 7.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. వాతావరణం. మల్లెపూలకు వెచ్చని తేమతో కూడిన వాతావరణం అవసరం. ఇవి పూర్తి సూర్యరశ్మిలో బాగా పెరుగుతాయి. కనీసం 6 గంటల సూర్యరశ్మి వీటికి అవసరం. నాటడం. మల్లెపూలను సాధారణంగా కట్టింగ్ ద్వారా అంటే కొమ్మల ద్వారా ప్రచారం చేస్తారనమాట. 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవున్న ఆరోగ్యకరమైన కొమ్మలను ఎంచుకొని వాటిని మట్టిలో నాటాలి. ఇక తర్వాత నాటడం సమయం. వర్షాకాలం లేదా వసంతకాలంలో ఇవి నాటడానికి చాలా అనుకూలమైనవి. ఇక రకాన్ని బట్టి దూరం కూడా మారుతుంది. పొద రకాలకు మొక్కల మధ్య 1 నుంచి 1.5 మీటర్లు, తీగల రకాలకు కొంచెం ఎక్కువగా దూరం ఉండేలా చూసుకోవాలి. నీటి పారుదల. మొక్కకు నీరు చాలా అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో మరియు పూత దశలో ఇంకా అవసరం. నేల ఎండినప్పుడు నీరు పోయాలి. ఎక్కువ నీరు పోయడం వల్ల వేళ్లు కుళ్ళిపోతాయి. ఇక వీటికి కావాల్సిన ఎరువుల గురించి తెలుసుకుందాం. మొక్కకు పోషకాలు అవసరం. సేంద్రియ ఎరువులు లేదా సమతుల్య NPK, భాస్వరం, పొటాషియం, నైట్రోజన్ అన్నమాట. అలాంటి ఎరువులను క్రమం తప్పకుండా వేయాలి. ఇక పూతకు ముందు భాస్వరం మరియు పొటాషియం అధికంగా ఉండే ఎరువులు వేయడం చాలా మంచిది. ఇక కత్తిరింపు దశ. మంచి పూత కోసం కత్తిరింపు చాలా అవసరం. పూత అయిపోయిన తర్వాత ఎండిన కొమ్మలను, అనవసరమైన కొమ్మలను కత్తిరించాలి. ఇది కొత్త చిగుళ్లను, ఎక్కువ పూలను ప్రోత్సహిస్తుంది. తెగుళ్లు మరియు వ్యాధుల గురించి తెలుసుకుందాం. మల్లెపూలను ఆశించే ముఖ్యమైన తెగుళ్లు అఫిడ్స్, మిల్లీ బగ్స్, అదే పిండి నల్లి, పచ్చదోమ అంటారు కదా అవి. ఇక ఎర్ర నల్లి అంటే రెడ్ స్పైడర్స్ మైట్స్. ఇక వీటిని నియంత్రించడానికి వేప నూనె లేదా తగిన పురుగుల మందులను ఉపయోగించాలి. ఆకు మచ్చలు, బూడిద తెగులు వంటి వ్యాధులు కూడా వస్తాయి. వాటికి తగిన శిలీంద్ర నాశకాలు వాడాలి. ఇక చివరిగా కోత దశ. మల్లెపూలను వికసించడానికి ముందు మొగ్గ దశలో సాయంత్రం లేదా ఉదయం పూట కోయాలి. పూలను చల్లని తేమతో కూడిన ప్రదేశంలో నిల్వ చేయాలి. ఇక మల్లెపూల సాగుకు కొంచెం శ్రద్ధ, సరైన నిర్వహణ ఉంటే చాలు. మీ తోట ఎప్పుడూ సువాసనలతో, మల్లెపూలతో నిండి ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.